హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. 8వ రాజ్యాంగ సవరణ. ఈ 8వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ అనేది 1960వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఇది జనవరి 5, 1960 నుండి అమల్లోకొచ్చింది. ముఖ్యంగా ఈ 8వ రాజ్యాంగ సవరణలో సవరణకు గురైనటువంటి ఆర్టికల్ ఏంటంటే 334 క్లాజ్ ఏ. సో, ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్స్‌కు లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్స్ అనేవి మరొక 10 సంవత్సరాల పాటు పొడిగిస్తూ సవరణ చేయడం అనేది జరిగింది. అయితే మిత్రులారా, మనకి యాక్చువల్‌గా 334 ఆర్టికల్‌లో ఏం చెప్పడం జరిగిందంటే, ఈ ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్స్‌కు లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో ఈ రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగం అమల్లోకొచ్చిన నాటి నుండి 10 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. మరలా ఈ యొక్క 10 సంవత్సరాలను పొడిగిస్తూ ఈ యొక్క రాజ్యాంగ సవరణను 8వ రాజ్యాంగ సవరణను చేయటం అనేది జరిగింది. అదే విధంగా మరొక 10 సంవత్సరాల పాటు దఫాదఫాలుగా పొడిగిస్తూ 23వ రాజ్యాంగ సవరణ, 45వ రాజ్యాంగ సవరణ, 62వ రాజ్యాంగ సవరణ, 79వ రాజ్యాంగ సవరణ, 95వ రాజ్యాంగ సవరణ మరియు 104వ రాజ్యాంగ సవరణలో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్స్‌కు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్‌లు పొడిగిస్తూ చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 9వ రాజ్యాంగ సవరణ. ఈ 9వ రాజ్యాంగ సవరణను పార్లమెంట్ అనేది 1960వ సంవత్సరంలో దీన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజ్యాంగ సవరణలో 1వ షెడ్యూల్ అనేది సవరణకి గురవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇందులో ముఖ్యంగా చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెరుబారి ప్రాంతంలో కొంత భాగాన్ని ఈస్ట్ పాకిస్తాన్‌కి పంపిణీ చేస్తూ, భారతదేశ సరిహద్దులను మార్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో, మన భారతదేశానికి చెందినటువంటి ఏదైనా కొంత భాగాన్ని గాని, కొంత ప్రాంతాన్ని గాని ఇతర దేశాలకు ఇచ్చినా, లేదా ఇతర దేశాల నుండి మన భారతదేశం తీసుకున్నా సరే, ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి, సో, ఈ యొక్క అంశం గురించి 9వ రాజ్యాంగ సవరణను చేయడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి భారతదేశ సరిహద్దులను మార్చే ప్రక్రియ అనేది ఏ ఆర్టికల్‌లో ఉందంటే ఆర్టికల్ 2 ఫ్రెండ్స్. సో, ఆర్టికల్ 2లో ఈ యొక్క సరిహద్దులను మార్చేటప్పుడు ఈ ఆర్టికల్ 2 అనేది 2 ప్రకారము చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అన్ని రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేయడం అనేది జరుగుతుంది. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ.